హనుమాన్ మూవీ మేడం నిజంగా చెప్తున్నా అసలు నిజంగా ఒక 40-50 క్రోర్స్లో 200-300 బాహుబలి సినిమా రేంజ్కి వెళ్ళిపోయిందంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయాల. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ మేడం. సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సత్య చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చి ఈ రోజున పెద్ద హీరోలకు పోటీ ఇచ్చే రేంజ్లో సంక్రాంతి బరిలో దింపాడంటే సినిమా అప్పుడే అర్థమైపోయింది సినిమాలో ఎంత దమ్ము ఉందో. ఆల్రెడీ ట్రైలర్ ట్రేజర్ చూసే మనకు తెలిసిపోయింది సినిమా వేరే లెవెల్ అడే. దానికి మించి 100 రెట్లు ఉంది మేడం సినిమా అయితే మాత్రం వేరే లెవెల్. పెద్ద పెద్ద హీరోల మూవీస్ వచ్చాయి కదా, ఇప్పుడు ఈ మూవీ ఆడుతుంది అంటారా ఫుల్ గా? మేడం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకి థియేటర్లు దొరకలేదు తెలుగులో, కానీ నార్త్లో మాత్రం చాలా థియేటర్లు దొరికినాయి హనుమాన్కి. చాలా మంది నేను రివ్యూస్ కూడా చూస్తున్నా, చాలా బాగుందండి, చాలా బాగుందండి. సో ఒక 2 రోజులు మేడం ఇప్పుడు ఈ గుంటూరు కారం, రేపు పొద్దున్న సాయంత్రం తర్వాత నుంచి 90% హనుమాన్ మూవీ 2024 సంక్రాంతి ద మూవీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మూవీ హనుమాన్. విజువల్స్ మేడం అసలు నిజంగా విజువల్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. డిఓపి కెమెరామ్యాన్ ఎవరో కానీ మేడం అసలు ఆ షార్ట్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. డైరెక్షన్ ప్రశాంత్ వర్మ గారు అయితే ఒక 200-300 కోట్ల సినిమాని 40-50 కోట్లలో తీసి చూపించారంటే మాత్రం అది వేరే లెవెల్ అంతే మేడం. తేజ చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చి ఈరోజు పెద్ద హీరోలు పోటీ ఇచ్చే రేంజ్లోకి వెళ్ళిపోయి నాకైతే తేజని చూస్తుంటే ఫ్యూచర్లో ప్రభాస్కి పోటీకి వెళ్ళిపోయినా కూడా డౌట్ లేదు మేడం. ఆ రేంజ్ యాక్టింగ్ ఉంది, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్. ఫైట్స్లో అయితే మాత్రం అసలు ఎక్కడ కూడా ఇది లాగో, ఇది డూబో, ఇది ఓవర్ అని ఎక్కడ అనిపించకుండా పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా నీట్గా చూపించారు మేడం. సూపర్ కామెడీ చాలా బాగుంది మేడం. ఆ కోతికి రవితేజ గారు వాయిస్ ఇస్తారు. అసలు కోతి డైలాగ్స్ వెనకాల నుంచి డైలాగ్స్ పడుతూ ఉంటే సత్యని ఏడిపిస్తూ ఉంటుంది అనమాట. సో లాస్ట్ క్లైమాక్స్లో ఆ కోతే సత్యాన్ని కాపాడడానికి ఒక మనీ లాంటిది ఉంటుంది, అది అందిస్తుంది, అది బాగుంటుంది. నెక్స్ట్ కొన్ని హీరోలు బాలకృష్ణ గారిది కానీ అల్లు అర్జున్ గారిది కానీ కొన్ని ఇమిటెడ్ సీన్స్ ఉంటాయి. ఖుషి పవన్ కళ్యాణ్ సీన్ ఒకటి, ఈ కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట. ఈయన పవర్స్ వస్తాయి. పవర్స్ వచ్చినప్పుడు మన హీరోస్ పవర్ఫుల్గా చేసినవి అన్నీ కూడా ఈయన ఫన్నీగా చేస్తాడు. ఆ పవర్స్ తోటి అది చాలా హైలైట్ ఉంది మేడం. సీన్ అయితే వేరే లెవెల్ ఉంది, క్యాక్లు అనమాట థియేటర్లో. వరలక్ష్మి యాక్టింగ్ అయితే మేడం సార్ ఉన్నదే ఒక 15-20 మినిట్స్ ఉంటుంది, కానీ వేరే లెవెల్ అసలు నిజంగా. వాళ్ళ తమ్ముడు రౌడీలు కొట్టి పడిపోతే కొబ్బరి గెల పట్టుకుని రౌడీల్ని పెట్టి కొడతా ఉంటే కేకల అరుపులు అంతే వేరే లెవెల్. నిజంగా చాలా బాగుంది. ఆవిడ ఉన్న కాసేపు కూడా చాలా బాగుంది మేడం. సూపర్. ఎన్ని కోట్లు కలెక్ట్ చేయవచ్చు? డెఫినెట్గా ఈ 2 రోజులు అయిపోతే 90% థియేటర్లో హనుమాన్ మూవీ. అది అసలు తిరిగేలేదు. ఇంకా ఈ సంక్రాంతికి మాత్రం హనుమాన్ మూవీ అంతే. అసలు నేను ఈ సినిమాని పర్వాలేదు బాగుంటుంది అనుకున్నా, 5/5 ఇవ్వచ్చు అనుకున్నాను, కానీ దీనికి 5కి 10 ఇవ్వచ్చు మేడం. సూపర్ ఉంది.